రెండవ సాక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన సంఘస్థులు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు అవకాశం పాస్టర్ గారికి, ఇక్కడ చేరిన పెద్దలకి అందరు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, మొదటగా అండి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే లోతైన అనుభవంలో ఉన్నప్పుడే మనం దేవుణ్ణి గ్రహించుకుంటాము, దేవుని వాక్యాన్ని కూడా గ్రహించుకోగలుగుతాము. లోతైన అనుభవంలో మనం ఆత్మీయతలో లేకపోతే మనం దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేని స్థితిలో ఉంటాం. కనుకనే మన జీవితంలో కూడా అండి, మా ప్రేమ్ కుమార్ని గురించి మరి ఆ అబ్బాయి 10th క్లాస్ నుంచి కూడా సంఘంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పి ఉన్నానండి. అలాగనే అన్ని విషయాల్లో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మార్గం తప్పిపోకుండా ఆ బిడ్డను ఎంతగానో సురక్షితంగా, క్షేమంగా అన్ని విషయాల్లో కాపాడుతూ ఉన్నాడండి. మరి మీకు తెలిసిందే, మరి అబ్బాయి 31వ తారీఖు న్యూ ఇయర్కి అక్కడ బెంగళూరు వెళ్ళటం జరిగిందండి. బెంగళూరు వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయితే నేనే ఆ ఉద్యోగానికి అర్హులని చెప్పి నాకు వెళ్ళేటప్పుడే తెలియచేశాడు. అమ్మమ్మ, ఇదొక రావటం ఇదొక ఎత్తు అయితే మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ ఎగ్జామ్స్లో కూడా 100% వస్తే నేను ఆ జాబ్కు అర్హుడునమ్మమ్మ. అలాగనే గవర్నమెంట్ జాబ్ కొరకు కూడా మీరు సంఘం అంతా కూడా నా కొరకు ప్రార్థన చేయండి అమ్మమ్మ. నేను కోరుకునేది ఏది లేదు, నాకు కావాల్సింది నాకు ప్రార్థనను, మీ అందరి ప్రార్థనలే నాకు ఆశీర్వాదాలని చెప్పేసి వెళుతూ ఉన్నప్పుడే నాకు తెలియపరిచి వెళ్ళి ఉన్నాడు. నేను సేవకులు కూడా చెప్పి ఉన్నానయ్యా, వెళ్ళాడు కానీ ఎగ్జామ్స్లు జరుగుతున్నాయి అంట, ఎగ్జామ్స్లో అబ్బాయి పాస్ అయితేనే ఆ ఉద్యోగాన్ని అర్హుడు అని చెప్పి తెలియచేశాడు. అన్నప్పుడు మన సేవకుడు నాకు ఒకటే మాట చెప్పాడు, ఇన్ని మేళ్ళు చేసిన దేవుడు ఆ మేలు కూడా చేయకుండా ఎందుకు ఉంటాడమ్మా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు కదమ్మా. మనం ప్రార్థన చేస్తాము, కార్యము దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు నేను మరి అబ్బాయికి శుక్రవారం వరకు కూడా క్లాసులు ఆఫీస్లోనే ఉంటాడు. శని ఆదివారాలే అబ్బాయికి సెలవు దొరుకుతుంది. నేను ఎప్పుడు శనివారం వస్తుందా అబ్బాయితో మాట్లాడదామని కాసుకొని కూర్చుంటాను అన్నమాట. శనివారం రాగానే 10 నేను ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు నాన్న, ఉద్యోగానికి వెళ్తున్నావా, ఎలాగుంది ఏంటంటే, వెళుతూ ఉన్నానమ్మా, అక్కడంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అమ్మమ్మ, నా ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయాలమ్మమ్మ అని అన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోయ్యా, నేను సంఘంలో కూడా ప్రార్థన చేస్తున్నాము, అమ్మ చేస్తుంది, మేము చేస్తున్నాము, మన ప్రార్థనలు దేవుడు దాటిపోయే దేవుడు కాదని చెప్పినప్పుడు మరి పెట్టిన ఎగ్జామ్స్లన్నిట్లో కూడా అండి, మరి నా మనవడికి దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి నేను చిన్న మేలైనా సరే నేను దేవుని ఎదట చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు, వాటిని దాచుకోకూడదు. దేవుని ఎదట, సంఘం ఎదట చెప్పుకున్నప్పుడే దేవుడు చూస్తూ ఉంటాడు. నేను చేసిన కార్యము మరి నా కుమార్తె సంఘంలో కానీ ఏమైనా తెలియపరుచున్నదా అని చెప్పేసి నా ప్రభు ఒక రోజు ఆయన ఎదట నేను నిలబడిసి వచ్చే రోజు వస్తుంది కనుక అందుకేనండి సాక్ష్యం చెప్పటం వలన. రాసిన ఎగ్జామ్స్లన్నిటిలో కూడా అండి 100కి 90 మార్కులు వచ్చినాయి అంటండి. అస్సలకి ఎంత ఊహించనంత రీతిగా అన్ని మార్కులు వచ్చినాయి అంట. మా వాళ్ళ అబ్బాయితో పాటు చాలా దూరాల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా మార్కులు తక్కువగా వచ్చినాయి అంట. ఈ ప్రేమ్ కుమార్కు మాత్రము 90% మార్కులు వచ్చినాయి అంటండి. మరి శుక్రవారం రోజు అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి 2 ఆ ప్రాంతంలో, మరి అమ్మ నాకు ఇప్పుడే లంచ్ టైంకి నేను బయటకు వచ్చాను, నాకు మెయిల్ పంపించారు, 90% నాకు మార్కులు వచ్చాయని చెప్పి తెలియచేసి ఉన్నాడు. నా తర్వాత నేను మాట్లాడతానమ్మని చెప్పినప్పుడు మరి నా కుమార్తెలండి చిన్న విషయంలో కూడా నాకు ప్రతి విషయం తెలియపరుచుకుంటారు. ఎందుకంటే అమ్మా దేవుడు నాకు ఈమెయిల్ చేశాడమ్మా, దేవుడు నాకు ఈమెయిల్ చేశాడమ్మా, మన ప్రార్థనలు దేవుడు దాటిపోయే దేవుడు కాదని తెలియపరిచిన విధంగా చెప్పినప్పుడండి నా పెద్ద కుమార్తె అసలు ఎట్లా ఏడ్చిందంటే అంతగా దుఃఖపడుతూ ఏడుస్తుందండి. ఏంటమ్మా ఏడుస్తున్నావంటమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఆశ్చర్యకరుడమ్మా, ఆయన మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలు దాటిపోయే దేవుడు కాదమ్మా. ఈ ఉద్యోగంలో వెళ్ళాడు కానీ ఎంతో ఖర్చు పెట్టి పంపించాను, కానీ ఈ పాస్ అవ్వకపోతే మళ్ళీ ఆ అబ్బాయి వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ ఒకటి రాసుకుంటూ చాలా సమయం పట్టిద్దమ్మా. అలా కాకుండా ఒక్కసారి అన్ని సబ్జెక్టులో మరి 90% మార్కులు వచ్చినాయి అమ్మ.
అమ్మ ఎంతగా ఆ బిడ్డ ఎంతగా ఏడ్చినప్పుడు ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావంటే నా ఆనందం అమ్మ, దేవుడు చేసిన ఒక ఆనందాన్ని నేను దుఃఖంతో కాదమ్మా సంతోషంతో నీకు తెలియపరచుకుంటున్నానమ్మా అని చెప్పింది. అలాగనే మరి పాస్టర్ గారు వాళ్ళకు కూడా ఆదివారము మరి సంఘంలో సాక్ష్యం చెప్పి మరి తెలియపరచమంది. దేవుని చిత్తమైతే సెలవులు ఎప్పుడైనా దొరికితే ఆ అబ్బాయి బెంగళూరు నుంచి రావాలంటే కనీసం రానుపోని 5,000 అవుతాయి అంట. అందుకే ఏదో ఒక సమయం చూసుకొని నేను వస్తానమ్మమ్మ, మీ సంఘంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి నాకు తెలియపరచున్నారండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.